మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 8వ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయమును ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనములను చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని గలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నక్షీ పని గలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు దీపవృక్షమును గురించి ఒక విధిని ఇశ్రాయేలీలకు, మరి ప్రత్యేకించి ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసేటటువంటి మరి అహరోను సంతానపు వారికి నియమిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ కట్టడను గూర్చిన విధి ఎలా ఉందంటే, దీపము వెలిగించేటప్పుడు ఆ దీప స్తంభం మనకు బాగా తెలుసు. ఆ దీప స్తంభము ఎలాగుంటుందంటే, ఒక స్తంభముగా వచ్చి దానికి ఎడం ప్రక్క 3, కుడి ప్రక్కన 3 కొమ్మల్లాగా వచ్చి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, అవన్నీ కూడా ఏకాండముగా ఉంటాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఆ 7 దీపములను ఎలా వెలిగించాలంటే, అవి వెలిగించబడినప్పుడు దాని వెలుగు వచ్చి దీపవృక్షము ముందు పడాలి. అలా వెలిగించాలన్నమాట. కనుక ఆ విధంగానే అహరోను వెలిగించాలని దేవుడు మోషే ద్వారా మరి అహరోనుకు ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అహరోను ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఆ దీపవృక్షాన్ని వెలిగించినప్పుడు దాని వెలుగు దాని ముందర పడినట్లుగా వెలిగించాలి. అది బంగారముతో తయారు చేయబడిన దీపవృక్షం, నగిషీ పని కలిగినటువంటి దీపవృక్షం. 7 కొమ్మలకు కూడా అది నగిషీ పని కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ దీపవృక్షము ఎలా నిర్మించబడాలి, దాని రూపమేంటి, దాని కొలతలేంటి అనే విషయం దేవుడు మోషేకు ఒక మాదిరిని చూపించి తెలియజేయడం జరిగింది. అంటే ఒక నమూనాను చూపించి మోషేకు చెప్పడం జరిగింది. మరి ఎలా పడితే అలా దేవుని యొక్క ఉపకరణాలు తయారు చేయడానికి వీల్లేదు. దేవుని పనికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని పనికి ఒక ప్రాముఖ్యత ఉంది. దేవుని పని చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. చూడండి, దేవుని యొక్క మందిరములోని ఉపకరణాలు తయారు చేసేటప్పుడు అవి ఎలా తయారు చేయాలంటే, దేవుడు చూపించిన మాదిరిని బట్టి తయారు చేయాలి. మోషే దేవునికి మరి సమీపమున ఉండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయము కూడా, అంటే ప్రత్యక్ష గుడారము ఎలా ఉండాలి అనే విషయం కూడా దేవుడు మోషేకు మాదిరి చూపించారు. ఆ మందిరము యొక్క 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఎలా ఉండాలో కూడా మరి దేవుడు మోషేకు మాదిరిని చూపించారు. ఆ ఉపకరణాలు అంటే గంగాళం ఎలా ఉండాలి, బలిపీఠం ఎలా ఉండాలి, దీపవృక్షం ఎలా ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఎలా ఉండాలి, సువర్ణ ధూపార్తి ఎలా ఉండాలి, నిబంధన మందసం ఎలా ఉండాలి, పైన కరుణాపీఠం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకు ఒక నమూనాగా చూపించిన తర్వాతనే వాటిని చేయమని చెప్పారు. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకనే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గమనించాలి. అదేంటంటే, దేవుడు ఆ దినాల్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వస్తువులు ఎలా ఉంటాయి, వాటి రూపం ఎలా ఉంటుంది, దేవుని మందిరం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ ఛాయను, ఆ నమూనాను, ఆ మోడల్ను మోషేకు చూపించారంటే ఒకసారి ఆలోచన చేయండి.
ఆయన జ్ఞానం. మనం ఇప్పుడు టెక్నాలజీని చూచి ఆశ్చర్యపోతున్నాం. ఆ దినాల్లో దేవుడు ఏ విధంగా తన భక్తునికి తన ప్రత్యక్షతను కనబరిచి తాను చెయ్యాలి అనుకుంటున్నటువంటి పనులను చేపించి ఉంటాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రభునందు ప్రియమైన వారలారా, పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరము, పరలోకములో ఉన్న దేవుని మందిరము, అందులోని ఉపకరణాలు, దేవుని మందిరము యొక్క నమూనా ఎలా ఉంటుందో ఆ విధంగా మోషే ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారమును చెయ్యమని ఒక మోడల్ను చూపించి చేపించారని మరి అనేక మంది భక్తులు చెప్తారు. బైబిల్ పండితులు కూడా చెప్తారు, వ్యాఖ్యానకర్తలు చెప్తారు. చూడండి, పరలోకంలో ఉన్న మందిరము యొక్క నమూనా వలె ప్రత్యక్ష గుడారమును దేవుడు నిర్మించాడంట. ఆ మందిరం యొక్క నమూనా ఎలా ఉంటుందో ప్రత్యక్ష గుడారమును చూపించి, ఆ మందిరమును చూపించి ప్రత్యక్ష గుడారమును చేయమని మోషేకు చెప్పారంట. ఈ క్రమంలో మోషే అహరోనుకు చెప్పి ఆ ప్రకారమే చేయించడం జరుగుతుంది. మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి దేవుడు లేవీయులను ప్రత్యేకించమని చెప్పారు. ఆ లేవీయులు ఏ విధముగా ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడతారంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి. మొదటగా వారి మీద పాప పరిహారార్థ జలము ప్రోక్షించబడుతుంది. ఎప్పుడైతే ఈ పాప పరిహారార్థ జలం ప్రోక్షించబడుతుందో వారు మొదటగా శుద్ధి చేయబడతారు. వారికి ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోయి వారు శుద్ధులవుతారు. రెండవది, వారి దేహమంతా కూడా మంగళ కత్తి చేత గొరిగించబడాలి. అంటే దేహము మీద రోమములు ఉండడానికి వీల్లేదు. దేహమంతా కూడా మంగళ కత్తి చేత గొరిగించబడాలి. ప్రభునందు ప్రియమైన వార్లారా, వారి యొక్క దేహములు పరిశుద్ధం అవ్వాలి, వారి యొక్క దేహములు ప్రతిష్ఠించబడాలి. అందుకు దేవుడు వారి దేహము మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నింటినీ కూడా గొరిగించమని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత వారి నిమిత్తమై కొన్ని అర్పణలను అర్పించాలి. అంతకంటే ముందుగా ఇశ్రాయేలీలు వచ్చి లేవీయుల యొక్క తల మీద చేతులు ఉంచుతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది సహోదర ప్రేమకు, ఐక్యతకు ఒక గుర్తుగా ఉంటూ ఉంది. ఇశ్రాయేలీల సమాజము లేవీయులను మరి దేవుడు తన పని కొరకై ప్రత్యేకించగా మరి ఇశ్రాయేలీలందరూ కూడా దానికి సమ్మతాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడగలం. మందిరములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిస్తాడు. కొంతమందిని సేవకులనుగా నియమిస్తాడు, కొంతమందిని వాక్య పరిచారకులనుగా నియమిస్తాడు, కొంతమందిని పాలించేటటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉంచుతారు, కొంతమందిని కోశాధికారులుగా ఉంచుతారు, కొంతమందిని వాయిద్యకారులుగా ఉంచుతారు, కొంతమందిని గాయకులుగా ఉంచుతారు, కొంతమందిని మందిరమును కడిగి శుభ్రపరిచేటటువంటి పరిచర్య చేసే పరిచారకులనుగా ఉంచుతారు. ఇలాగా దేవుని మందిరములో రకరకాల బాధ్యతలు, రకరకాల పనులు అందరికీ పంచి ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారులారా, మరి తోటి సంఘస్థులు కూడా, తోటి విశ్వాసులు కూడా మరి ఆ పరిచర్య భారము కలిగిన వారికి సహాయకరంగా ఉండాలి, వారికి సహకరించాలి. ఎప్పుడైతే అందరూ కలిసి భారాన్ని పంచుకుంటారో ఆ భారం ఏమవుతుందో తెలుసా? తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 18:22 చదువుతున్నాను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును, అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన యెడల నీకు సులువుగా ఉండును. భారమును కలిసి మోస్తే ఏమవుతుందండి? భారం తేలిక అవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, అలాంటి పరిస్థితి మరి ఉండాలి అనే ఉద్దేశంతో ఇశ్రాయేలీలందరూ కూడా సమ్మతించాలి, సహకరించాలి అనే ఉద్దేశంతో మరి ఇశ్రాయేలీలు వచ్చి ఆ ప్రత్యేకించబడిన లేవీయుల మీద, వారి తలల మీద చేతులు ఉంచాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత లేవీయుల నిమిత్తము కొన్ని అర్పణలు అర్పించబడతాయి. అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ లేవీయులు తమ యొక్క వయస్సు 25 సంవత్సరములు వచ్చినప్పటి నుంచి మరి దేవుని యొక్క మందిరములో, ప్రత్యక్ష గుడారములో
వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలను నెరవేర్చాలి. 50వ సంవత్సరం వచ్చిన తర్వాత పరిచర్యకు సహకరించవచ్చు, కానీ పని మాత్రం మందిరంలో ప్రత్యక్షంగా చేయకూడదు. అంటే బరువులను మొయ్యడం, మరి శుభ్రం చేయడం, ఇలాంటి పని వాళ్ళు చేయకూడదు. కానీ పరిచర్యకు సహకారులుగా ఉండవచ్చు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన ప్రతివాడు, ఈ లేవీల్లో ప్రత్యేకించబడిన వారు ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పాల్గొని పనిచేయాలి. 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత పని మాని ఊరకే ఉండాలి. అంటే ఆ పని చేయకూడదు. కాపాడవలసిన వాటిని కాపాడటకు మాత్రం మరి ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రంలో వారికి సహాయం చేయొచ్చు, కానీ పని మాత్రం చేయకూడదు. 50 దాటిన తర్వాత ఆ పని నుంచి వారికి రిటైర్మెంట్ ఉంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. 25వ సంవత్సరం నుండి 50వ సంవత్సరం వరకు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఒక వయస్సును నియమిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని మందిరంలో పని చేయాలంటే కొంత అనుభవం కావాలి. అంటే బాలురు, పసివారు, యవ్వనస్తులు, అనుభవం లేనివారు దేవుని యొక్క మందిరంలో సేవ చేయడం అంటే అది అంత సులభమైనటువంటి విషయం కాదు.